జనసేన నియోజకవర్గాలు ఒకసారి తీసుకో, మొత్తం 21 నియోజకవర్గాలు. 21 నియోజకవర్గాల్లో గెలుపోటముల శాతం లేకపోతే ఆ సంఖ్య ఎట్లా ఉండొచ్చు సార్? జనసేన ఏంటంటే పాలకొండ 50-50 అండి. ఓకే, అక్కడి నుంచి వద్దాం. నెల్లిమర్లో జనసేనకు అవకాశం ఉందండి. తర్వాత విశాఖ సౌత్ జనసేనకు అవకాశం ఉందండి. యలమంచిలో ఒకటి అవకాశం ఉందండి. పెందుర్తి జనసేన ఖచ్చితంగా గెలుస్తుంది. అనకాపల్లి జనసేన ఖచ్చితంగా గెలుస్తుంది. కాకినాడ రూరల్ ఖచ్చితంగా గెలుస్తుంది. పిఠాపురం 100% గెలుస్తుంది. మెజారిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రీ పోల్ సర్వేలో మనం చేసాం. పిఠాపురం నుంచి జనసేన అని పవన్ కళ్యాణ్ ప్రీ పోల్ సర్వేలో 35,000 to 40,000 ఖచ్చితంగా మెజారిటీ అప్పుడు ఉంది. తర్వాత పిఠాపురంలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. మీకు దానికి తోడు అది ప్లస్ వస్తుంది కానీ మైనస్ అయితే ఉండదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. రాజోలు జనసేనకు అవకాశం ఉంది. పీగన్నవరం కూడా 50-50 ఛాన్సెస్ లో జనసేనకి అవకాశం ఉంది. ఇక ఉంగుటూరు, నర్సాపురం, నిడదవోలు ఎడ్జ్ లో అయినా నిడదవోలు, అగైన్ తాడేపల్లిగూడెం, ఇవన్నీ కూడా జనసేనకు అవకాశం ఉంది. భీమవరం, అవనిగడ్డ. భీమవరం మంచి మెజారిటీతో గెలుస్తున్నాడు ఆయన, ఆంజనేయులు సీనియర్ లీడర్. అవనిగడ్డ, తెనాలి, ఇవి కూడా జనసేనకు అవకాశం ఉన్నాయి. రాజానగరం కూడాను టైట్ ఫైట్ లో అనేది బయటపడుతుంది అనేది ఉంది. ఇంకా స్టిల్ వీఆర్ అనలైజింగ్. అది అయితే ఒకటి అవకాశం ఉంది. తిరుపతి రైల్వే కోడూరు కూడాను టైట్ ఫైట్ అయితే ఉంటుంది. అక్కడ కూడా అవకాశం అయితే ఉంటుంది. పోలవరం వైఎస్ఆర్సీపీ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సార్. అంటే మొత్తం కలిపి గన్ షాట్ గా ఒక 15 వస్తాయా సార్? అంటే టైట్ కాకుండా మీకు గన్ షాట్ గా అంటే 10 నుంచి 16, 12 నుంచి 16 ఇలా ఉంటుంది. ఓకే, మీకు మీరు అన్నట్టు గాలి వీస్తే 18 దాకా వెళ్ళొచ్చు. గాలి వీస్తే అనేది మీకు దైవాదైన సర్వీస్. ఇప్పుడు 110 వరకు ఇది చెప్తున్నా, 10 వరకు జనసేన చెప్తున్నా. మీకు గాలి వీచిందంటే 16 నుంచి పైనే వెళ్తుంది. ఇప్పుడు జనసేనకి మీరు గన్ షాట్ కి డెఫినెట్ గా 10 నుంచి 14. 10 నుంచి 14. 10 అయితే ఈ రోజుకు ఉన్నాయండి. స్టిల్ వీఆర్ అనలైజింగ్. ప్రీ పోల్ సర్వే వేరు, మళ్ళీ పోస్ట్ పోల్ వేరు. పోస్ట్ పోల్ 2-3 రోజుల్లో మారున్నవి. పోల్ మేనేజ్మెంట్ వీళ్ళు చేసుకోలేక చాలా ఉంటాయి కదా. ఒక 10 నుంచి 13 ఈ రేంజ్ లో అయితే మాత్రం ఇప్పటి వరకు వచ్చాయి. అవి పెరుగుతాయి తప్పే తగ్గవు. సార్ కొన్ని చోట్ల రైల్వే కోడూరు, ఈ ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు 5 తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ 5 పోలవరం మీరు కొంత ఎడ్జ్ వాళ్ళకే ఉందన్నారు, కానీ లోకల్లో వీళ్ళు ఇది స్వయంకృతాపరాధమేమో అనిపిస్తుంది. అంటే వీళ్ళు చేసుకోలేకపోయారేమో, ఎందుకంటే లోకల్లో కొంత వాళ్ళ మీద ఆయన ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఉన్నాడు కాబట్టి వ్యతిరేకత కొంత కనపడింది. కానీ వీళ్ళు చేసుకోవడాలు ఫెయిల్ అయ్యారంటారా? సహజంగా అదే జరుగుతుంది కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా ఈసారి అయితే మాత్రం వ్యూహాత్మకంగానే అడుగులు వేశారు ఆయన. పవన్ కళ్యాణ్ ప్రతి చోట కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఆయన నిలబడ్డాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ లేకపోతే ఈ రాజకీయాలు ఈసారి ఎన్నికలు అంత ఉండేవి కాదు, అంత రాజకీయాలు రంజుగా ఉండేవి కాదు. ఆయన ఫస్ట్ నిలబడటం, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు వెళ్ళి జైల్లోకి వెళ్ళి సంఘీభావం తెలిపి బయటకు వచ్చి పొత్తు ప్రకటించడం, అక్కడ నుంచి ఒకసారి ఇనిషియేట్ అయింది. ఆయన ఫస్ట్ నుంచి ఆయన పోల్ మేనేజ్మెంట్ తర్వాత పొలిటికల్ స్ట్రాటజికల్ గానే వెళ్తున్నాడు ఆయన. వ్యూహం నాకు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఫస్ట్ స్లోగన్ తీసుకొచ్చింది ఆయనే, ఓటు చేయలేనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను. ఎందుకు అంటే అప్పటికి స్టాటిస్టిక్స్ తీసుకుంటే కలిసి వెళ్ళకపోవటం వల్ల వీళ్ళు స్ప్లిట్ అయిపోవటం, ఓటు స్ప్లిట్ అయిపోవటం వల్ల 42 నియోజకవర్గాలు కోల్పోయారు. అంటే అప్పుడే ఎంత రావాల్సింది? 65 అప్పుడే రావాల్సింది. అప్పుడు ఎంత? వీళ్ళు 110కి పరిమితం అయి ఉండేవాడు. బీజేపీ ఈసారి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? బీజేపీ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు కొత్తగా సంపాదించింది, గెయిన్ చేసింది ఏపీలో అయితే ఏం లేదు బీజేపీ. నేను గట్టిగా చెప్పగలను. బీజేపీ 2 చోట్ల 3 చోట్ల మహా అయితే గెలిచే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి కైకలూరు, అది కూడా టైట్ ఉంది. నెక్స్ట్ అనపర్తి ఒకటి చివరి నిమిషంలో అది మెరుగుపడింది అంటున్నారు. అది ఇంకా పూర్తి క్లారిటీ లేదు. తెలుగుదేశం నుంచి వచ్చాడు కదా, అంత టైం కూడా లేదు. అది
విశాఖ నార్త్ అనేది టైట్ ఉంది, అది వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది టు బి Okay. ఫ్రాంక్. తర్వాత జేడి అక్కడ విశాఖ నార్త్ లో వివి లక్ష్మీనారాయణ, ఉమ్, ఆయన సిబిఐ మాజీ జేడి ఎవరైతే ఉన్నారో ఆయన కొంత ఓటు అనేది స్ప్లిట్ చేశాడు ఆయన. ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్ కి రావాల్సిన ఓటు స్ప్లిట్ చేశాడు ఆయన. ఓకే, సో అక్కడ వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది, ఛాన్స్ ఉంది. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇంకా బీజేపీ కాన్స్టిట్యున్సీస్ అంటే రాయలసీమలో రాదు. ధర్మవరం జమ్మలమడుగులో దెర్ ఇస్ ఎ ఛాన్స్, బట్ ఎగ్జాక్ట్ 100% వస్తుంది అనేది లేవు బా. చెప్పలేం, టైట్ ఉన్నాయండి. టైట్ ఉన్నాయి. తర్వాత బీజేపీ పబ్లిక్ లోకి వెళ్ళటానికి కూడాను వాళ్ళకి ఎనఫ్ టైం లేదు. లాస్ట్ మినిట్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు, ముందుగా వర్క్ చేసుకోలేదు కదా వాళ్ళు. ఎటొచ్చి మీకు ఒకటి కైకలూరు ఒకటి కనిపిస్తుంది, హెచ్చర్ల ఒకటి పోతుందండి, పోతుంది. ఇది ఒకటి కనిపిస్తుంది, కైకలూరు ఒకటి, ఇంకొక 1-2 నియోజకవర్గాలు తప్పితే ఛాన్స్ లేదు.